ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హాయ్ గైస్, టెక్ న్యూస్ 55కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి బ్లింకిట్ యాప్ ఊపు మామూలుగా లేదు. రీసెంట్ టైమ్స్ లో బ్లింకిట్ యాప్ ప్రోడక్ట్ రేంజ్ పెంచడంలో భాగంగా నోకియా జియోమీతో కొలాబరేషన్ అయింది. బ్లింకిట్ సీఈఓ ట్విట్టర్ పోస్టర్ ప్రకారం జియోమీ స్మార్ట్ ఫోన్స్ నోకియా ఫ్యూచర్ ఫోన్స్ ని 10 minutes లో డెలివరీ చేస్తుందట. ప్రజెంట్ ఈ సర్వీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఉంది. నథింగ్ కంపెనీ మళ్ళీ టీచ్ చేసింది వాళ్ళ అప్కమింగ్ నథింగ్ ఫోన్ 3 డిజైన్ ని. ట్విట్టర్ లో రిలీజ్ చేసిన స్కెచెస్ పైన చూడొచ్చు మనం. ఇమేజ్ ప్రకారం వచ్చే ఫోన్ కూడా ట్రాన్స్పరెంట్ డిజైన్ బ్యాగ్ తో వస్తుందని తెలుస్తుంది. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. ఏఐ ఫోకస్డ్ గా వస్తున్న నథింగ్ ఫోన్ 3 కమింగ్ డేస్ లో మనం చూడొచ్చు. ఫోన్ అరేనా వెబ్సైట్ ప్రకారం లాస్ట్ వీక్ లో లాంచ్ అయిన రియల్మీ 14 Pro Plus మొబైల్ సేల్ స్టార్ట్ అయింది. ఈ రియల్మీ 14 Pro Plus లో BGMI గేమ్ ని 90 FPS లో ఆడొచ్చని కంపెనీ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. ఈ నిర్ణయం వల్ల స్మూత్ అండ్ బెటర్ గేమ్ ప్లేని యూజర్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మొబైల్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్, VC కూలింగ్ సిస్టమ్, 1.5K రెజల్యూషన్, 120Hz MOLED డిస్ప్లే హైలైట్. ఇక మొదలెడదామా? లీక్స్టర్ ప్రకారం సోనీ ప్లే స్టేషన్ 6 తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. సోనీ PS6 లీక్డ్ స్పెక్స్ ప్రకారం PS6 4K గేమింగ్ 120 FPS, 8K గేమింగ్ 60 FPS, కంబైన్డ్ Gen 5 CPU, UDNA GPUతో వస్తుంది. విజువల్స్ కోసం PSSR AMD వాళ్ళ PSR5తో వస్తుందట. ఈ PS6 గేమింగ్ కన్సోల్ 2027లో లాంచ్ అవ్వొచ్చని సమాచారం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. శాంసంగ్ వాచెస్ లో కొత్త టెక్నాలజీని చూడబోతున్నాం మనం. ఆఫ్టర్ మెనీ ఫెయిల్డ్ డెడ్లైన్స్ తర్వాత శాంసంగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిజిటల్ హెల్త్ టీమ్ డాక్టర్ హ్యాన్ ప్యాక్ రిపోర్ట్స్ ప్రకారం తమ వాచెస్ లో నాన్ ఇన్వాసివ్ ఆప్టికల్ బేస్డ్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ తీసుకొచ్చే పనిలో ఉన్నారట. లాంచ్ టైం రివీల్ చేయలేదు. ఈ ఫీచర్ వాడుకలోకి వస్తే నీడిల్ లేకుండానే బ్లడ్ లోని గ్లూకోజ్ లెవెల్ ని తెలుసుకోవచ్చు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఏసర్ కంపెనీ ఆస్పైర్ 3 అఫోర్డబుల్ ల్యాప్టాప్ ని ఇండియాలో లాంచ్ చేసింది. అది కూడా 20,000 బడ్జెట్ సెగ్మెంట్ లో. బడ్జెట్ లవర్స్, స్టూడెంట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 11.6 ఇంచ్ LCD స్క్రీన్, ఇంటెల్ సెలరాన్ N4500 ప్రాసెసర్ అలాంగ్ విత్ ఇంటెల్ HD గ్రాఫిక్స్ తో వస్తుంది. ల్యాప్టాప్ లో 8GB ఆఫ్ DDR4 ర్యామ్, 38WH లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ల్యాప్టాప్ ని ఫ్లిప్కార్ట్ లో బై చేయొచ్చు. గూగుల్ కంపెనీ ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన ఐడెంటిటీ చెక్ ఫీచర్ ని తీసుకొచ్చింది. మొబైల్ కి ఈ ఫీచర్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లా ఉంటుంది. ఐడెంటిటీ చెక్ ని ఎనేబుల్ చేస్తే బయోమెట్రిక్ అథెంటికేషన్ ని యాక్సెస్ అడుగుతుంది. దీనివల్ల మొబైల్ థెఫ్ట్ కి ఏమైనా గురవుతే వేరే వాళ్ళు మన మొబైల్లోని పాస్వర్డ్ చేంజ్ చేయడం కుదరదు. ఈ ఐడెంటిటీ చెక్ ఫీచర్ ని యాజ్ యూజువల్ గా పిక్సెల్ ఫోన్స్ కి మొదటగా, నెక్స్ట్ శాంసంగ్ డివైజెస్ కి కమింగ్ వీక్స్ లో తీసుకొస్తారని తెలుస్తుంది. రియల్మీ 14 సిరీస్ లో మరో మొబైల్ వస్తుందని సమాచారం. అదే రియల్మీ 14T మొబైల్. సర్టిఫికేషన్ వెబ్సైట్ ప్రకారం మెమరీ ఆప్షన్స్, కలర్స్ రివీల్ అయ్యాయి. రియల్మీ 14T మొబైల్ 3 స్టోరేజ్ వేరియంట్స్ లో వస్తుంది. హయ్యర్ వేరియంట్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్. ఈ మొబైల్ లైట్నింగ్ పర్పుల్, మౌంటైన్ గ్రీన్, ఆబ్సిడియన్ బ్లాక్ రంగులలో అవైలబుల్ గా ఉంటుంది. గ్యాప్ దొరికితే చాలు ఒక మోడల్ తో వస్తుంది ఈ రియల్మీ కంపెనీ. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓలా, ఊబర్, ఆండ్రాయిడ్, iOS యూజర్స్ ప్రైస్ డిఫరెన్సెస్ విషయాన్ని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని ఈ రెండింటికి నోటీస్ ని ఇష్యూ చేసింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA ఓలా అండ్ ఊబర్ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ విషయంపై రెస్పాండ్ అవుతూ ఓలా అండ్ ఊబర్ రెండు కంపెనీస్ చార్జెస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారమో, ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ బట్టో ఉండవని తోసిపుచ్చాయి. ఇంకా యాపిల్ అండ్ గూగుల్ రెస్పాన్స్ అవ్వాల్సి ఉంది. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాట్సాప్ యాప్ అవతార్ అప్గ్రేడ్ ని తీసుకొచ్చింది.
అవతార్ ఫీచర్ని పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ అవతార్ని షేర్ చేయొచ్చు. ఈ అప్గ్రేడెడ్ అవతార్కి హెయిర్ స్టైల్, ఫేషియల్ ఫీచర్స్, అవుట్ఫిట్స్ ఇలా చాలా ఆప్షన్స్ తీసుకొచ్చారు. వాట్సాప్ అంకుల్స్ ఇక ఆగరేమో. మా నుంచి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.